అట్లాగని విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంతమంది విమర్శకులు ఆయన ఏమో 270 దాకా ఉంటాను, 80 దాకా ఉంటాను అన్నాడు, ముందుగా పోయినాడే, మీ ధ్యానం ఏంది, బోనం ఏంది అని విమర్శిస్తారు మూర్ఖులు తెలియక. జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో రెడ్డి గారే చెప్పారు. ఆయన నిర్వర్తించాల్సిన కార్యక్రమానికి కన్నా ఓవర్గా పనిచేసి ఓవర్గా చేసేసాడు. ఆయనకే వెక్స్ వచ్చింది. తన తర్వాత తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకునే గొప్ప గొప్ప భుజబలం ఉన్నటువంటి వాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, రెడ్డి గారి లాంటి వాళ్ళు, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, ఎంతమంది ఒక్కొక్కళ్ళని పేరు పెట్టి నేను చెప్పాలంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరి భుజస్కంధాల మీద ఆ భారం వేశాడు. నా తర్వాత నా పరంపర జరగాల్సిన పని లేదు, నా పరంపర చేసే ప్రతి ఒక్క ధ్యాని నా పరంపర అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా విధి నాటకం. ఒక సాఫ్ట్వేర్ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 3వ రోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నారు స్పెషల్గా. వాళ్ళు తింటున్న సమయానికి దీనంగా ఒక గొంతు వినపడింది. గతి లేని పరిస్థితుల్లో అడుక్కుంటున్నాను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని. వెంటనే ఆమె అన్నీ సర్దుతోంది ప్లేట్లో ఆయనకి ఇచ్చేదానికి. ఈ మొగుడు అన్నాడు, నీకు బుద్ధి ఉందా లేదా, ఆయన చూడు ఎట్లున్నాడో, బలంగా ఎత్తుగా ఉన్నాడు, ప్యాంటు షర్టు నీట్గా వేసుకొని ఉన్నాడు, ఈ అడుక్కోవడం ఒక పెద్ద ఫ్యాషన్ అయింది, పని చేస్తావరు, ఆడికి ఎందుకు పెట్టేది, ఆడ పెట్టే అన్నాడు. అయ్యో ఆకలి అన్నాడండి, వాడు ఎవడైనా కావచ్చులే, ముందు పెడతాం, అది ఫ్రిడ్జ్లో పెట్టి రేపటికి తింటాం. ఈ దిక్కుమాల ఫ్రిడ్జులు రాబట్టి మనకు సగల రోగాలు. వండింది 3 గంటల లోపల తినడం లేదు కాబట్టే మనకు రోగాలు వస్తుండే. దాచిపెట్టి దాచిపెట్టి ఫ్రిడ్జుల్లో తింటాడు. సరే అనింది, ఆమె పెట్టేసింది, కానీ ఆ మనసు ఉండడంలే. వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది. దానం ధర్మం చేయకపోతే మనం సంపాదించే లక్షలు దేనికి, నీకు 1,50,000, నాకు 1,50,000, ఒక్కడికి అన్నం పెట్టలేని ఈ డబ్బు ఎందుకయా అని ఈమె. కూడబెట్టాలా, రేపొద్దున మన కొడుకులు వస్తారు, మనవాళ్ళు వస్తారు, కూడబెట్టాలా కూడబెట్టాలా కూడబెట్టాలా, పెడతావు పెడతావు పెడతావు, ఏ పొద్దో రోజు ఇక్కడనే వదిలిపెట్టి పోతావు. ఆ సంగతి తెలియవాడికి. ఈ మాట మాట పెరిగిపోయింది. పొద్దున్నే లేచాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. చిలికి చిలికి గానివాన అంటారే, ఏమీ లేదు విషయం, విడాకులు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, పెద్దానికి విడాకులు. మన సనాతన సంస్కృతిలో విడాకుల వ్యవస్థ లేనే లేదు. జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు, అది జరగడంలే. సరే ఏమో వెళ్ళిపోయింది వేరే కంపెనీకి, ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద ఉద్యోగం, 2 లక్షల ఉద్యోగంలో చేరింది. 6 నెలలు హ్యాపీగా గడిచినాయి. 6 నెలలు అయినాక ఆ కంపెనీకి సీఈఓగా ఒకడు వచ్చాడు, యంగ్ మ్యాన్. ఆమెకు ఈమెకు ఇద్దరి మధ్య కొంచెం అనుబంధం కలిసింది. ఆమె తన గురించి చెప్పింది, నాకు ఇంతకు ముందే పెళ్ళైంది, ఆ మొగుడు సరైన బుద్ధి లేనోడు కాదు, డబ్బులు ఉండే కానీ దానా ధర్మాలు చేయడు, డబ్బులు ఉండే కానీ పూజా పునస్కారాలు చేయడు, కనీసం వాడి కోసం వాడు బాగుండేదానికి వాడిని వాడు కనుక్కునే ధ్యానం కూడా చేయడు. ఆ 3 రోజుల్లోనే వాడి బతుకు తెలిసిపోయింది, విడాకులు ఇచ్చాను అనింది. మళ్ళీ ఏం చేస్తావంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనింది. ఓకే నాకు కూడా ఇష్టము అన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా 3వ దినం భోంచేస్తా అంటే మళ్ళీ దీనంగా ఒక గొంతు వినపడింది, అమ్మ చాలా ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని. ఆ మొగుడు అన్నాడు, మనం కావాలంటే మళ్ళీ వండుకొని తినచ్చు, ఈ వేడి పదార్థాలు అన్నీ నీది నాది కలిపి పెట్టు, వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో మన ఇద్దరిది కలిపి తిని వాడు తృప్తిగా ఉంటాడు అన్నాడు. ఆమె అనుకునింది, ఆహా ఆ మొగుడుగాడు అట్లా, ఈ మొగుడుగాడు ఇట్లా అని మొత్తంగా ప్లేట్ తీసుకొని పోయి బయటికి పోయింది. ఆనికి వేసింది. వేసి లోపలికి వచ్చి లబ్బ లబ్బమని ఏడుస్తా కూర్చున్నది. అదెందుకు ఏడుస్తాండావు అంటే, ఆ వచ్చిన బిచ్చగాడు ఎవడో కాదు, నా పాత మొగుడు అని. ఈయన అన్నాడు, సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది, విధి మామూలుగా ఉండదు, అసలు నేనెవరో నువ్వు అసలు ఏ పొద్దున్నా నా బ్యాక్గ్రౌండ్ ఏందో అడిగావా, నేనెవరో తెలుసా అన్నాడు. అవును మర్చిపోయాను, ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అన్నాడు. ఆ పొద్దు మీ ఇంటికి బిచ్చానికి వచ్చిన బిచ్చగాడిని నేను అన్నాడు.
మనం సాధనలు చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, ఎంతెంతో చదువులు చదువుతాం. గర్వపడకుండా వినయంగా ఉండేదానికి నేర్చుకోవాలి. వినయం అన్నిటికన్నా ముఖ్యమైనది.